అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయేది చాలా ముఖ్యమైన విషయం. అందరూ కరోనాతోటి బాగా భయపడిపోయి ఉన్నారు. ఏం చేయాలో ఎవరికి తెలియటం లేదు. కానీ ఉన్న నిజాలు నిజాలే. హాస్పిటల్లో ఒక బెడ్ కూడా లేదు. డాక్టర్స్లు, నర్సెస్, అదర్ మెడికల్ స్టాఫ్ అందరూ కూడా చాలామంది కరోనా పాజిటివ్ అయిపోయి వాళ్ళు కూడా క్వారంటైన్లో ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో భయపడడం అనేది సహజం. కానీ భయపడ్డమా, జాగ్రత్త పడ్డమా, ఈ రెండింటిలో ఉన్న తేడాని మీరు గుర్తించాలి. భయపడడం అనేది చాలా భయంకరమైనది. ఒక మనిషి భయానికి లోనైనప్పుడు ఏమవుతుంది ఆలోచిద్దాం. మన శరీరంలో రెండు రకాల హార్మోన్స్ ఉంటాయి. ఒకటేమో మనల్ని ఒత్తిడిని కలిగించే హార్మోన్స్, కొన్నేమో మనల్ని చాలా విశ్రాంతతని కలిగించే హార్మోన్స్. ఈ రెండిటి బ్యాలెన్స్లోనే మనం జీవిస్తాం. అయితే ఎక్కువ భయంతో ఉన్నప్పుడు మన ఒత్తిడిని కలిగించే హార్మోన్స్ అన్ని ఎక్కువ అవుతాయి. కార్టిజాల్, అడ్రినలిన్, నార్ అడ్రినలిన్, ఇంతేకాకుండా వేరే కేటకోలమైన్స్ హార్మోన్స్, స్టిరాయిడల్ హార్మోన్స్ ఇవన్నీ ఎక్కువైపోతాయి. మంచి హార్మోన్స్ అన్నీ తగ్గిపోతాయి. ఎండార్ఫిన్స్, ఎన్సెఫలిన్స్, గ్రోత్ హార్మోన్, ఇన్సులిన్, థైరాయిడ్ ఇవన్నీ కూడా కొద్దిగా తగ్గిపోతాయి. శరీరాన్ని ఒత్తిడికి అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. అందువల్ల మీరందరూ కరోనా గురించి ఆలోచించి భయపడుతూ ఉంటే ఈ ఒత్తిడి హార్మోన్స్ అన్ని ఎక్కువైపోయి మీ బ్లడ్ ప్రెషర్ని పెంచగలదు. గుండెకు రక్తాన్ని సప్లై చేసేటువంటి కరోనరీ ఆర్టరీస్ అన్ని కూడా కంపిస్తాయి. స్పాజమ్ ఆఫ్ ది కరోనరీ ఆర్టరీస్. రెండవది, మెదడుకు రక్తాన్ని సప్లై చేసేటువంటి సెరిబ్రల్ ఆర్టరీస్ కూడా కంపిస్తాయి. అవి కూడా స్పాజంకి గురి అవుతాయి. అంటే కొద్ది క్షణాలకి రక్త ప్రసరణ గుండెకి, మెదడుకి తగ్గిపోవడమే. అంటే స్ట్రోక్ లేదా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. మీలో ఉండేటువంటి రక్తపీడనం, దట్ ఈస్ బ్లడ్ ప్రెషర్, సడన్గా పైకి పెరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంది. సో దీన్ని మీరు గమనించాలి. అంటే ఏమీ కారణం లేకుండా కేవలం న్యూస్ వింటూ, తర్వాత ఈ దేశంలో ఎన్ని కరోనా కేసెస్ అయినాయి, ఈ వాట్సాప్ మెసేజ్లో కరోనా గురించి ఏముంది, వీటి గురించి మీరు ఎక్కువ ఆలోచించి ఒత్తిడికి గురి అయితే మీకు కరోనా కంటే ఎక్కువ ప్రమాదం అయ్యే అవకాశం ఉంది.